श्रीमदे रामानुजाय नमः। श्रीमदे निगमान्त महादेशिकाय नमः। श्रीमदे शिवंचरगोप श्री रंगनाथ यदीन महादेशिकाय नमः। ఆచార్య భక్తి ఇది పోయిన వారంలో ఆచార్య భక్తియో స్వామి రామానుజ స్వామి వారు తన ఆచార్య దగ్గర ఎలా చూపించారు అదన్నీ, అదేవిధంగా నంజియర్ తన ఆచార్య భక్తుల దగ్గర ఎలా తన ఆచార్య భక్తి చూపించారని చూసినాం కదా. ఇప్పుడు ఈరోజు చాలా ముఖ్యమైన ఒక స్వామివారు ఆచార్య భక్తి అంటే ఈయనే అలాంటి చెప్పబడిన ఒక ఆచార్య స్వామి వడుగనంబి. ఎవరంటే స్వామి రామానుజాచార్య కూడా శిష్యుడు. ఆ వడుగనంబి స్వామి వారికి రామానుజ తప్ప వేరే దైవమే లేదు, పరబ్రహ్మమే. ఆయన రక్కలో పరబ్రహ్మం అంటే శ్రీ రామానుజ స్వామి వారే. రామానుజ తప్ప వేరే 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 దేవమట్టరియన్ అంటే నమ్మాళ్ళ గురించి మొదలుగా చెప్పినాక దేవమట్టరియన్ రామానుజ ద్వారా ఆయనకి వేరే దేవుడే లేదు. ఆయన దగ్గర ఒకసారి స్వామివారు రామానుజ స్వామివారు అడుగుతున్నారు, వడుగా ఆచార్యాభిమానం అంటే ఎలా ఉండాలి, ఒకవారు ఆచార్యాభిమానం నిట్టలో ఉన్నారంటే వారు ఎలా ఉండాలి అంటే దానికి ఒక సమాధానం వడుగనం చెప్పిన సమాధానం, ఆశ్చర్యమైన సమాధానం. మన ఒక్కొక్కడు దాని గురించి రోజు ఈ ఈ ఈ రోజు నేను చెప్పిన ఈ విషయంలో రోజు అందరూ అనుసంధానం చేసే విషయం అది. అయినా ఒక ప్రబంధం పెరియ తిరుమల నుంచి ఒక చిన్న పాశ్రమంలో ఒక లైన్ అంటూ చెప్పారు. వేంబిన్పుడు వేంబండ్రి యున్నాది. ఇది పాశ్రం అంటే వేంబు అంటే నీమ్ ట్రీ ఉంది కదా, ఆ నీమ్ ట్రీలో పుడు అంటే ఇన్సెక్ట్. అది నీమ్ ట్రీలో ఉన్న ఇన్సెక్ట్కి ఆ నీమ్ ట్రీ దా భోజనం. దాంట్లో ఏముందో అదే అది తన భోజనం చేసుకొని అది బతుకుతుంది కదా. ఇది యాక్చువల్గా తిరుమంగయాழ்వార్ స్వామివారికి చెప్పిన మాటలు. వేంబిన్పుడు వేమండి ఉన్నదని, స్వామి మీ తప్ప నాకు ఏమి అవసరం లేదు, ఇది స్వామివారికి తిరుమంగయాழ்వార్ చెప్పినది. ఇక్కడ అదే వడుగనంబి చెప్తున్నారు, స్వామి వేంబిన్పుడు వేమండి ఉన్నది కదా, అలాంటి ఉన్నాడి. ఇదేం విశేషం స్వామి, మీ తప్ప వేరే ఏమి ఉండకూడదు, అలాంటి ఉండవచ్చు, ఆచార్య అభిమానం తప్ప ఆచార్యం తప్ప వేరే దైవం లేకుండా ఉండాలి. ఇది సాధారణ విషయమే కదా అంటే ఇది ఒక స్వారస్యమైన విషయం ఉంది. ఆయన చెప్పినప్పుడు కరుంబిన్పుడు కరుంబండ్రి ఉన్నాదు అని చెప్పలేదు. కరుంబు అంటే షుగర్ కేన్. ఎలా నీమ్ ట్రీలో ఇన్సెక్ట్ ఉందో అదేవిధంగా మీకు షుగర్ కేన్లో కూడా ఇన్సెక్ట్ ఉంది కదా, అది దృష్టాంతం చెప్పలేకుండా షుగర్ కేన్లో ఉన్న ఇన్సెక్ట్ ఎలా షుగర్ కేన్లో ఉన్న జ్యూస్ తాగుతూనే భోజనం చేస్తూనే బతుకుతుందో అలాంటి శిష్యుడు ఆచార్య దగ్గర ఉండాలి చెప్పలేకుండా. ఎందుకు నీమ్ చెప్తారంటే షుగర్ కేన్లో ఉన్నది స్వీట్, అప్పుడు అది తింటూ అది భోజనం చేసుకొని అలాంటి ఉండాలంటే ఆచార్య దగ్గర నుంచి మంచి విషయాలు ఆచార్య ఆశీర్వాదం చేస్తారు, ఆచార్య మంచి మాట్లాడుతున్నారు, ఆచార్య మన దగ్గర నవ్వుతూ ఉన్నారు, ఆచార్య మన పైన పరమ అభిమానంతో ఉన్నారు, అది ఆ సంతోషంలో మాత్రం ఉండడం ఆచార్య భక్తి కాదు. ఒకవేళ ఏదో ఒక ప్రమాదం కాక ఆచార్యు మన శిక్ష ఇచ్చారంటే అది కూడా పరమభోగ్యమా తీసుకోవాలి, అదే ఆచార్య నిష్ఠ. ఒకవేళ ఏంటంటే షుగర్ క్యాన్లో ఉన్నది స్వీటు, అది తినడం అందరికీ ఇష్టం, కానీ నీమ్లో ఉన్నది స్వీట్ కాదు, సోర్ టేస్ట్, అది బిట్టర్ టేస్ట్ కదా. బిట్టర్ టేస్ట్ తింటూనే ఆ ఇన్సెక్ట్ ఉంది కదా. నేను కూడా స్వామి ఆచార్యవాడు ఏమిస్తున్నారు, ఒకవేళ నా ఆచార్యులకు నా పైన అభిమానం లేకున్నా కూడా, ఆచార్యులకు నేను ఇలాంటి ఒక శిష్యుడు ఉన్నా కూడా ఆయన రికగ్నేషన్ చేయలేకున్నా కూడా, ఆయన నాకు ఒకవేళ నా శిక్ష ఇస్తున్నారు నన్ను తిడుతున్నారు కూడా, అది కూడా నేను పరమ భోగ్యమా ఎవరు తీసుకుంటారో
ఆయనే ఆచార్య నిష్ఠలో ఉన్నవారు అర్థం. సో ఇది వడగనమి చెప్పిన ఆచార్య భక్తిలో ఆచార్య నిష్ఠలో ఇంకొక విషయం. ఇదంతా రోజు స్మరణ చెయ్యాలి. ఒక విషయం, ఆచార్య అభిమానమే ఉత్తారకం. అడియల్ నంపయ్యల్ అమ్మవో అని పాసురం ఉంది. ఆచార్య దగ్గర మనం భక్తితో ఉండాలి. ఆచార్య అభిమానుకు అందరూ పాత్రభూత రావాలి. ఆచార్య అభిమానం వచ్చిందే ఆచార్య కృపలు ఆచార్య కృప ఉంటే మనకి దేవుడు మన దగ్గర వచ్చి కృప చేస్తారు. వరి విప్పరేను పాసురం నాట్యాధర్మలో ఆండాళమ్మ చెప్తున్నారు, నా కోసం కృష్ణుడు రావడం అవసరమే లేదు. నేను కృష్ణుని దగ్గర ప్రయత్నం చేయడానికి నాకు అవసరమే లేదు. నా ఆచార్య నా తండ్రి పెరియాడు వారు ఉన్నారు, వాళ్ళ కోసం తప్పకుండా దేవుడు వస్తారు. వచ్చినప్పుడు నేను చూసుకున్నాం, నేను హక్కు చేసుకున్నాను, నేను కలుస్తూ మాట్లాడుతున్నాను. ఇది ఆచార్యమానం. నేను ప్రయత్నం చేయడానికి అవసరం లేవు. నా కోసం పెరియాడు ప్రయత్నం చేసుకొని తీసుకొస్తారు. తప్పకుండా పెరియాడవారుకున్న భక్తికి కృష్ణుడు వస్తారు. వచ్చినప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను కలుస్తున్నాను, ఇంకా ఏం కావాలో నేను అప్పుడు అడుగుతున్నాను. వరివిప్పరేల్ తప్పకుండా స్వామివారు వస్తారని చెప్తారు. సో అలాంటి ఆచార్య కోసం తప్పకుండా దేవుడు వస్తారు. అప్పుడు మనము ఆచార్య దగ్గర భక్తితో ఉండాలంటే మీరు చూడండి, కరియగోళ తిరువురు కాన్బన్నా మధుగవియాడవారి పాసురం. అక్కడ నమ్మాడవారు ఏడుస్తున్నారు, నాకు దర్శనం ఇయ్యండి స్వామి, దర్శనం ఇయ్యండి స్వామి ఏడుస్తున్నారు. అక్కడ దేవుడు ఇంకా దర్శనం ఇయ్యలేవు, కానీ మోక్ష ప్రాప్తం చేయలేవు. కానీ ఇక్కడ ఆచార్య భక్తితో ఉన్న మధుగవియాడవారికి స్వామి ఏం చేస్తారు? దేవపురాణ్ కరియగోళ తిరువురు కాన్బన్నాన్ అంటే స్వామివారు తిరిమేని నేను చూసినాను మధుగవియాడవారు చెప్తున్నారు. అంటే ఆచార్య అభిమానంతో ఉన్నవారికి దేవుడు ఆయనే వచ్చేసి దర్శన భాగ్యము, మోక్షప్రదత్వం అన్నీ ఇస్తున్నారని శాస్త్రం. శ్రీమతే రామానుజాయ నమః.